ఎమ్మెల్యే గారు వస్తారంటారా? 6 గంటలకల్లా వస్తానన్నారు. 8 అయింది, ఇంతవరకు రాలా. లేటుగా రావడం ఈ నాయకుడికి బాగా అలవాట్లేండి. ఒరే మనకి చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారా? జెండా ఎగిరేసాక. ఆ జెండా ఎప్పుడు ఎగిరేస్తారు? ఎవరో పెద్ద మనిషి వస్తాడంట. ఆయన ఎప్పుడు వస్తాడు తెలీదు. ఈ పాటికి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల జెండా వందనం చేసేసి ఉంటారు. రైటే, కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారో తెలీదు. చూడండి, పాపం పిల్లలు ఎండలో మాడిపోతున్నారు. అరుగో వచ్చేసారు. రండి రండి. Hey, I'm perfect steady. Follow me. ఎవరు? నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ అండి. లేడీ ఎవరు? నా భార్య అండి. ఈ స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. సూపర్. ఓకే రండి. ప్లీజ్ ఇక్కడే సార్. ఏదో రిబ్బన్ ఏదా? రిబ్బన్ దేనికి సార్? మా వాళ్ళు ఏదో ఓపెనింగ్ ఉందన్నారు. ఓపెనింగ్ కాదు సార్, మరి మీరు జెండా ఎగరేయాలి సార్. ఏమయ్యా, నీ కళ్ళకి నేనేమన్నా బోకులా కనిపిస్తున్నానా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటా, ఎవడన్నా గాలిపటాలు ఎగరేస్తారు, పావురాలు ఎగరేస్తారు, కాళ్ళు ఎగరేస్తారు. ఈడవడండి బాబు కోతుల పక్కుంటూ వెళ్ళమంటాడు. ఇవాళ ఆగస్టు 15 సార్. అయితే ఏంటయ్యా నీ పుట్టినరోజా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. దానికి నేనేం చేయాలయ్యా బాబు? ఈ తాడు లాగండి. రాయితే ఏమవుతుంది? జెండా ఓపెన్ అవుతుంది. ఓ సింతేనా? ఇలాంటి చాలా లాగేశాను, లాగేస్తాను. నీసుడా, నీలాంటి వెధవని జెండా ఉందనానికి పిలవటం నాదే తప్పురా. నీ పాపిష్టి చేతులతో ఆ జెండాను తాకే అర్హత కూడా నీకు లేదురా. గాంధీ, ఏంటి నాన్నగారు? ఈ జెండా నువ్వెగరై. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకో. అన్నట్టు హాస్టల్ నుంచి అమ్మాయి ఉత్తరం రాసింది. 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయట. అయిపోగానే వచ్చేస్తానంది. ఏట్రా షాక్ అయిపోయి చూస్తున్నావు? తాగొచ్చానా? లేదు, నువ్వు చెంప మీద కొట్టిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా కొట్టలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు హెడ్ మాస్టర్ కదా, నా హెడ్ లోకి పెద్ద డౌట్ వచ్చింది, అది తీర్చుకుందామని వచ్చాను. ఏమిటది? పొద్దున ఏంట్రా అన్నావు? ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నావా? అవును. ఊరుకా, అన్ని జోకులు. ఇదిగో పొద్దునమ్మా, నువ్వు చెప్పు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఇంత రాత్రిపూట ఇంటికి వచ్చి గొడవ చేయడం బాగాలేదు. బయటకెళ్ళండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. స్వాతంత్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు, అన్ని మొగుడు బుద్ధులు. రే గాంధీ గారు ఏమన్నారా? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడండి. అయితే ఈ రాత్రితో తేలిపోవాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని. ఓ పని చేయ పంతులమ్మా, నువ్వు ఈ అర్ధరాత్రి ఒంటరిగా గాంధీ సాక్షి దాకా వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చావనుకో, మీ మొగుడు పిల్లలు చెప్పినట్టుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే, లేకపోతే రానట్టే. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు వెళ్ళలేదనుకో మీ ఆయన పంపిస్తాను. రోడ్డు మీద కాదు, పైకి. ఆయన చెయ్యొద్దు. అయితే బయలుదేరు. నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నువ్వు పోతావు. నేను చచ్చిపోయినా పర్లేదు. అయితే చావు. ఆయన చేయకండి, నేను వెళ్తాను. అది పెళ్ళావంటే. ఈ బట్టలని తీసేసి వెళ్ళొచ్చు.
దాని కూడా వెళ్ళి స్వాతంత్రం వచ్చిందో రాలేదు వచ్చి చెప్పండి. వెళ్ళు. నా పేరు రామనాథం. ఈ హెడ్ మాస్టర్ ఇంటి పక్కనే ఉంటాం. ఈయన మహా శాడిస్టు. భార్యను విపరీతంగా అనుమానించి రోజు ఆమెను చెతకొడుతూ ఉంటాడండి. నేను ఆయన స్కూల్లో లెక్కల మాస్టర్ అండి. చెప్పకూడదు కానండి, మా హెడ్ మాస్టర్ మేడంని లెక్కలేని సార్లు హింసించేవాడు. సాటి మాస్టర్లతో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంట కట్టేవాడండి. గతరాత్రి కూడా భార్యను అనుమానించి నగ్నంగా చేసి నడురోడ్డు మీదకి పంపించాడండి. పాప మా మహాతల్లి ఆ అవమానం భరించలేక గుళ్ళోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భార్యని అవమానించి అనుమానించి ఆమె మరణానికి కారకుడైన ఈ ముద్దాయికి సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. మందులో ఉన్న కనికరం కూడా లేకుండా లాగి గో మీద కొట్టావు. ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు తెచ్చుకున్నావు. అనుభవించు. హెడ్ మాస్టర్ చూస్తుంటే మరీ జాలేస్తుంది. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వమ్మని చంపావా? అబద్ధం. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఈ పెళ్ళెవర్రా? హెడ్ మాస్టర్ కూతురటండి. హాస్టల్లో చదువుకుంటుందండి. ఈ న్యూస్ తెలిసి వచ్చి ఉంటుంది. తల్లి కన్నా పెళ్ళే బాగుంది కదరా. చెప్పు నాన్న. ముందుగానే ఈ అమ్మాయిని చూసింటే రాత్రి తల్లికి బదులు కూతురు పంపించేవాడా? పోనీ ఈ రాత్రికి ఈ అమ్మాయిని పంపించండి. ఎంత అందాన్ని బట్ట బయలు చేస్తావేట్రా? 4 గోళ్ల మధ్య మనమే చూసుకుందాం. చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపావా లేదని చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. నువ్వు చంపలేదని చెప్పు నాన్న.
చచ్చిపోయింది. ఎస్, నా కూతురు చచ్చిపోయింది. అవును, నా కూతురు చచ్చిపోయింది. కాదు, నా కూతురు చచ్చి బతికిపోయింది. నా కూతురు ఇంకా ఎవరు 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 ఏమీ చేయలేరు. నా కూతుర్ని నేనే చంపేశాను, నా చేతులతో నేనే చంపేశాను. ఎందుకో తెలుసా? నేను బతికుండగానే నా పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను జైలుకి వెళ్తే నా కూతుర్ని వీళ్ళు బతకనివ్వరు, ఈ లోకం బతకనివ్వదు, దాన్ని బతకనివ్వరు. అందుకే నా కూతుర్ని నేనే చంపేశాను. ఇప్పుడు నా కూతురు క్షేమం, దాని శీలం క్షేమం, దాని బతుకు క్షేమం. ఇక దాన్ని ఎవరు 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 ఏమి గాంధీ అన్న నిద్రపోతున్నాడు. పొద్దున నీ పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చి మొహమా, అన్న కోపం వస్తుందని పావురానికి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహు కుహు అని కూని రాగాలు తీసావు. కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే. అన్నా నేనేసే చెప్తా. ఏయ్ ఏసేనా? ఎరగది ఎరగది పిచ్చి మొహమా. దరిద్రం చండాలం. ఎవడ్రా అప్రాచ్య ఈ బొమ్మికి విసిరేసింది? ఏ పంతులు, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన బొమ్మి కాండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలా పట్టరా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. పెట్టండి నైవేద్యం ఏంటా? అలాగే చిత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం. కానివ్వండి. మార్తమే పాపం దుర్బాధ స్వప్నాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు. చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రానికి ఏంటి హెల్లించిన. ఎవరాది కాలింగ్ బెల్ కొట్టింది? నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా? నిన్ను మన ఎంపీ నరసింహ గారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో మహాత్ముడయ్యా ఆయన. ఎవడు పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు? ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్ బత్తోనికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతకాడు? మన అపోజిషన్ మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మి అన్నా వినిపించుకోలే. ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి 2 in 1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినవని ఆ 2 టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా, కళ్ళు మూసుకోమన్నా. ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు. అక్కడికి 1,00,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆ ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి, అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో, ఇంటికొచ్చి పేమెంట్ తీసుకపో. నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి? మీరెవరు? తీశాడు, మన దేశం పరువు మొత్తం తీశాడు. రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు, విజయవాడలో ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే టూ ఇన్సల్ట్. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత
ముందు ఆ సెల్ కేసెట్ ఇవ్వు. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను, మీ వాడిని బయటికి తీయటానికి కాదు, మిమ్మల్ని లోపల తీయటానికి. ఇదే మరి సీరియస్ కామెడీ అంటే? కామెడీ ఏంట్రా? వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నాలాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పనున్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గన్నప చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలీగా బతికేస్తున్నాడు. మా భాయ్ దావూదున్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేయించుకుంటూ హెరాయిన్ పిలుచుకొని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 మటలు చేసింది. ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబంధంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకొస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ ప్యాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానబంగారం కింద, మర్డర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యం మీకు? నా పోలీస్ స్టేషన్ వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షటప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 267-677. హలో, ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా, దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా. ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా? అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగ్గా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని, పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? ఎవరమ్మా? అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే? అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చెల్లెమ్మా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా. అన్న నీ మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో. లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లెమ్మా, బాయ్. పట్టుకోండి, ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగరా, చంపేస్తాను. సార్ పంజా కొట్టవరకు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి. మీరు కథ లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మా దొంగ లిఫ్ట్ నన్ను చేయ బాబు, చేస్తా చేయను. ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వేమన్నా? ఇవ్వనన్నానమ్మా. చేశాడు? నా బ్యాగ్ ఎత్తుకెళ్ళానమ్మా. అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్ వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా కూర్చోండి. ఫాలో మీ. పోనివయ్యా. కిరణ్ బయట చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత నాయన సైడ్ అయిపోవాలరా మేడం. పడుకోవడం అయితే నువ్వు బయటతో చెప్తే. అమ్మో నా వల్ల కాదు. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమయ్యా మీకు సిగ్గు లేదు? లేడీ ఏముండి లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు ఏముండి పర్లాంగ్ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యూ షటప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు, ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసి ఉంటది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలక వారింట్లో చదన ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ముట్టుంటది.
ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చెత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. ఆ అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ లోడ్ దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మా ఊళ్ళో చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్, నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిస్టర్, అక్క, బావేడి? నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బాగా భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి రాస్కెల్స్, మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కని పెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుని పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి. ఏమిటి సీతారామయ్య గారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పరీక్షలు పూర్తి చేసుకుని ఇవాళ మన భారత్ వస్తుందయ్యా. మన భారతం వస్తుందా? ఏమిటి సార్ శుభవార్తను మాకింత లేట్ గా చెప్తారు? ఏమండో ఆదినారాయణ గారు, ఈ రోజు మన భారతం వచ్చేస్తుందిట. అలాగా? ముందే చెప్పుంటే ఏకంగా బస్ స్టాండ్ కే వెళ్లే వాళ్ళంగా. మీరంతా వచ్చి ఏదో అట్టహాసం చేస్తారని రావద్దని చెప్పమంది. భారతం వస్తే మళ్ళీ మనం అంతా చిన్నపిల్లలు అయిపోవచ్చు. అదిగో మాటలోనే వచ్చేసింది. హాయ్ బామ్మా, ఎలా ఉన్నారు? అయిన వాళ్ళకి దూరమైన వాళ్ళం అంతా దగ్గరే అని తల్లి. మీ తాతగారి దయ వల్ల అంతా సంతోషంగా ఉన్నాం. ఇంతమంది చిన్నపిల్లలు ఇక్కడ నుంచి నన్ను దీవిస్తుంటే ఎలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉంటాను. పరీక్షలు బాగా రాసావమ్మా? ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అంత గ్యారంటీగా చెప్తున్నావు? పేపర్ వీక్. తర్వాత ఏం చదువుతావమ్మా? ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడే ఉండి మీ చేత మార్నింగ్ వాకింగ్ లు జాగింగ్ లు చేయిస్తాను. ఓ మేము రెడీ. అయితే ఈ రోజు నుంచి ఆశ్రమం బాధ్యతలన్నీ నీకే అప్పగించి నేను వీళ్ళలో కలిసిపోతా. ఇగో తాళాలు. రేపొద్దున గుడికి వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ గుడి పూజారి మీరేనా? సాక్షాత్తు నేనే. ఏ ఎంతో కళకళ్లాడుతూ ఉండాల్సిన ఈ దేవాలయం ఇలా పాడుపడిపోయింది ఏమిటండి? అంతకు ముందు ఆలయంలో అమ్మవారు ఒకటే ఉండేది కాబట్టి కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అమ్మవారితో పాటు ఓ రాక్షసుడు వాడి కంపెనీ తగలడ్డారు కాబట్టి విలవల్లాడిపోతోంది. రాక్షసుడా? అవునమ్మా, ఆ రౌడీ విధవ ఈ గుడిని డెన్గా మార్చుకుని ఇక్కడే అఘోరిస్తున్నాడు. దాంతో వాడికి భయపడి భక్తులెవరూ గుడిలోకి రావటం లేదు. ఐడియా లేక అర్చన చేయించుకోవడం కోసం వచ్చినట్టున్నారు. పక్కనే లేటెస్ట్ గా అష్టలక్ష్మి గుడి కట్టారు, అక్కడికి వెళ్ళండి బెటరు. ఏ ఇక్కడ మీరు చేయరా? నేను చేస్తానమ్మా, కానీ మీరు వారికి అంటపడితే ఏం చేస్తాడు? వారికి ఐడియా ఉండదు. నాకేం భయం లేదు, మీరు కానివ్వండి.
సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ. ఓరి నాయనో, వాడి కాలింగ్ బెల్ కొట్టారేంటమ్మా? గుడి గంట కాలింగ్ బెల్ ఏమిటండి? కలికాలం, దీన్ని వాడు కాలింగ్ బెల్ లాగానే వాడుకుంటున్నాడు. ఎవడ్రాది బెల్ కొట్టింది? అదిగో వచ్చేశాడు. ఇక నీ పని అష్టోత్తరమే. మీరు పూజ కానివ్వండి. పూజ? ఏదో మర్డర్ చేయమన్నట్టు అలా భయపడుతున్నారు ఏమిటండి? నేను నీకు పూజ చేస్తే వాడు నాకు భర్త పూజ చేస్తాడేమోనని. మిమ్మల్ని ఎవడు ఏమి చేయడు, కానివ్వండి. అలాగే. సర్వమంగళ మంగళ్యే శివే. మన కాలింగ్ బెల్ కొట్టి అన్నకి దండం పెట్టకుండా దేవుడికి దండం పెడుతుందేంట్రా? ఎవరో కొత్త కస్టమర్, అన్న గురించి తెలిసి ఉండదు, అందుకే అన్న లుక్కు పడింది, బుక్ అయిపోయింది. శ్రీ పరాశక్తి దేవత సంపూర్ణ ప్రసాద ఫలసిద్ధిరస్తు. మళ్ళీ సెకండ్ బెల్ కొట్టిందేంట్రా ఇది? నిజంగానే దాని గుడిగంట అనుకుంటుందేమో. గుడిలో సిగరెట్ కాలుస్తావా? మా అన్న బాడీకి బీడీ పెడదు, చుట్ట కూడా పడదు, అందుకే సిగరెట్ కాలుస్తున్నాడు. షట్ అప్. పైగా ఈ పవిత్రమైన దేవాలయంలో షూలు వేసుకుంటారా? మనుషులు కాదు మీరు. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? మా డెన్కి వచ్చి కాలింగ్ బెల్ కొట్టిందే కాకుండా 2 దమ్ములు కూడా కొట్టని సిగరెట్ ని మా అన్న నోట్లోంచి పీకి పారేస్తావా? ఏంటి దమ్ములే నీకు? ఈ వాలి ముందు మా గాలిని కొడతావా? హౌ డేర్! ఏంటి మా అన్న సైలెంట్ గా ఉన్నాడని తెగ వైలెంట్ అయిపోతున్నావు? మళ్ళీ మాట్లాడితే చొప్పొచ్చుకుంటా. గుళ్ళోకి చెప్పులు వేసుకురాకూడదని చెప్పి చెప్పిట్టెళ్ళకూడదే. యాదవలాజీ క్లాపు బయట నుంచి తీసుకురావచ్చుగా. ఇది దేవతలు ఉండాల్సిన చోటు, మీలాంటి రౌడీలు రాక్షసులు ఉండాల్సిన చోటు కాదు. ఒక ఆడది నిన్ను తిట్టి మమ్మల్ని కొట్టి అలా వెళ్తుంటే సెంటర్ లో స్టాచ్యూలు అలా చూస్తూ నిలబడతావేంటన్నా? ఆ పిల్ల చాలా బాగుంది. This is Golconda Tombs. Please wait here. I'll bring the tickets. Okay? Okay. వావ్! ఈ రోజు మన పంట పండిందిరా తమ్ముడు. ఏడా కొడాలు వద్దు, పంటలు పండించడానికి మనం ఏమైనా రైతులమా? కష్టపడి కత్తినే నమ్ముకొని బతుకుతున్న ఫోటో అంటే రే, పాయింట్ ని పక్కదారి పట్టించకు. నేను చెప్తుంది ఆ తెల్లదారుల గురించి. చాలా మంది ఉన్నారే. అది చెప్తాను. హలో, నైస్ టు మీట్ యు. తెలుగులో సేమ్ డైలాగ్ అండి. Hello, who are you? గైడ్. నేను టెక్స్ట్ బుక్. Come on, I show you everything. No. We came with Bharati. భారతి? భారతి, షీ ఇస్ మై ఫ్రెండ్. షీ ఇస్ అల్లే ఇక్కడికి పంపింగ్. పంపింగ్. Come on, I show you. Coming. అరే, ఏరే వెళ్ళు. కమ్. దిస్ ఇస్ ఫస్ట్ టూమ్. మెగాస్టార్ చిరంజీవి సీదో కోసం కట్టించాడు. Chiranjeevi? Who's he? He is a big boss of entrepreneurs. మాస్టరు, హిట్లరు, బావగారు బాగున్నారా? చూడాలనుంది. I see. యా, నో ప్రాబ్లం. Come on. Come. This is a second tomb. ఇది షారుఖ్ ఖాన్ కాజల్ కోసం అందులో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొచ్చి కబ్జా చేసి మాధురి దీక్షిత్ ఇచ్చేసాడు. సింప్లీ సూపర్. నో ప్రాబ్లం. మీరు కూడా come. దిస్ ఈజ్ స్విమ్మింగ్ పూల్. అమితాబ్ బచ్చన్ జయాబాద్రి కోసం ఇప్పుడు కట్టించాడు. దీన్ని అభిషేక్ బచ్చన్ యూజ్ చేస్తున్నాడు. Can you explain that in English, please? ఓసిని తెల్లతోలు మాకు ఇంగ్లీష్ పీస్ వస్తే ఎక్కడికి అడుగుతాం. Yeah. Come on. యా, రండి పదండి. Come. What's this place? ఇది మేము రెగ్యులర్ గా దొంగతనం చేసే ప్లేస్. What's Dongathungam? అది చెప్తే అర్థం కాదు కానీ చేసి చూపిస్తాం. లుక్ దేర్. 1 minute. What happened, sir? She theft my briefcase. తమరిది కార్డా? కాదు, కవరు. కామెడీ లేదు, ట్రాజెడీ లేదు, ముక్క. ఏంటి
నాకెక్కడ తొక్కలో ముక్కేసి ఆట కొట్టేదాన్ని ప్లాన్ చేస్తున్నావా? అంటే లేదు గింటే లేదు నీ దగ్గర తొక్కలేదా? ఉంది. ఉంటే వేలే. జోకరా వేస్తారండి. ఏది ఇలా తీ, ఇలా ఇయ్యి. అయితే షో. అదేంటది? ఆ షో చూపించడం ఏంటి? నమ్మకం లేదా? షో 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 పాయింట్లు చెప్పు. నా ఇల్లు ఇదేంటిది? మీరు కలిపేస్తారేంటి? ఆట కొట్టింది అక్కడ, నీ పాయింట్లన్నీ ఫుల్. మరి అదే డబ్బులు ఇచ్చి ప్యాక్ కలుపు. అరే సిగరెట్ ఉంటారా కలిసి పెడతా. సిగరెట్ నువ్వు కాలిస్తే నిన్ను సిగరెట్ కాలుస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు. సిగరెట్ ఓ తీసుకో. అదేంటన్నా పొద్దున్న ఎంత కోటింగ్ ఇచ్చావు? పవిత్రమైన దేవాలయంలో సిగరెట్ కాలుస్తావా? నన్ను ఎందుకు తనే నాకు అర్థమైపోయింది. పవిత్రమైన దేవాలయంలో చెప్పులు వేసుకున్నాను కాబట్టి. అంతేకాదు, ఈ రోజు నుంచి మన మకాం కూడా గుడి బయట, గుడి లోపల కాదు. అర్థమైందా? సామాన్యాన్ని షిఫ్ట్ చేయండి తొందరగా. ఇది కళా నిజమా? అమ్మా పరాశక్తి, ఆ అమ్మాయి ఇంకో 2 సార్లు గుడికొచ్చేలా చేశావంటే వీళ్ళు ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏంటి బాయా సామాన్ షిఫ్ట్ చేస్తున్నావు? మకా మార్చి మా ఇంటికి వచ్చేస్తున్నావా? నీ ఫేస్ అంత సీన్ లేదు. బాగాలేదని ప్లేస్ చేంజ్ అవుతున్నాంలే. ఏంటి పొద్దునే తగలడ్డారు? బేరాలేం తగలేదా? బేరం తగలేదా? మార్నింగ్ షిఫ్ట్ లోనే ఇంపోర్టెడ్ బేరం పట్టేశాం. మీ పైన బాగుందే. మరి అందుకే మనతోటి రిలేషన్ కలుపుకోమని మీ బాస్ కి ఆఫర్ ఇస్తుంది. ఏ మాత్రం పెట్టారండి? ఇంకా సీలే ఓపెన్ చేయలేదు. చూడాలని ఉందా? చూడాలని ఉంది. ఓకే. ఇదేంట్రా డాలర్లు బిస్కెట్లు ఉంటాయనుకుంటే చెత్తా చెదారం పెట్టి తెచ్చారు వెధవులు. ఫారినర్స్ అంతే మరి. చెత్త కాగితాలు సూట్ కేసులో పెట్టి డబ్బులు చెత్తకుండీలో దాచుకుంటారు. మార్నింగ్ షిఫ్ట్ వేస్ట్ అయింది. ఆ వెధ ఏడుపులు ఆపి బుండావుతులే. ఆడదాని వయ్యుండి దొంగతనం చేస్తావా? సిగ్గులేదు? అంటే దొంగతనం మగాళ్ళు మాత్రమే చెయ్యాలా? హలో, 33% రిజర్వేషన్ లేడీస్ కూడా ఉందని తెలుసా? చిచి, మర్యాదగా పెట్టేటివ్వు. కొట్టేసినవి తిరిగిచ్చే అలవాటు ఈ జ్యోతి లక్ష్మి జాకెట్ వేసినప్పుడే మానేసింది. నువ్వు కొట్టేసిన పెట్టి ఎవరితో తెలుసా? ఫారినర్స్ ని. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? సూట్ కేసు పోగొట్టుకుందామని. షటప్. భారతదేశం అంటే చాలా పవిత్రమైందని, భారతీయులంతా మంచి వాళ్ళనే సదభిప్రాయంతో ఇక్కడి వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దొంగతనం వల్ల వాళ్ళు మన గురించి, మన దేశం గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు మీలాంటి వాళ్ళ వల్లే మన దేశం పరువు నాశనం అవుతుంది. వెళ్ళవమ్మా. ఆఫ్టర్ ఒక సూట్ కేసు కొట్టేసినందుకే మన దేశం పరువు నాశనం అయిపోతుంది. అలాగైతే స్కామ్లని స్కీమ్లని వేలకి వేల సూట్ కేసులు నొక్కేస్తున్నారు మన దేశం నాయకులు. వాళ్ళ వల్ల మన దేశం పరువు పోవట్లేదా? మీతో మాట్లాడనవసరం. ఆ సూట్ కేసులో వాళ్ళ పాస్పోర్ట్లు, డాక్యుమెంట్లు ఉన్నాయి. మర్యాదగా ఇటు. ఎంతో కష్టపడి కొట్టేసి 5 కిలోమీటర్లు పరిగెట్టింది ఉత్తే ఇచ్చడానికి కాదు. ఏదైనా కొట్టి పట్టుకెళ్ళు. 10 మంది కోసం బ్రతకలేకపోయినా 10 మంది మీద పడి బ్రతకడం మానుకోండి. వ్రతం చేద్దా ఫలితం దక్కింది. వెయిట్ బాగానే ఉంది. 5-6 వేలు వస్తుంది. ఆ చేయనిటివ్వ, ఈ 10,000 ఉంచుకో. దేనికి? ఇవ్వు. దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చేయనేం కర్మ, నన్నే ఉంచుకోమంటున్నానుగా. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. బాబీ. ఏంటక్కాయ్? బాయ్కి నా మీద సెకండ్ థాట్ ఏమైనా ఉందంటావా? అసలు నీ మీద ఫస్ట్ థాట్ ఉందంటావా? హలో అన్న, నమస్తే. నేను నరసింహని మాట్లాడుతున్నా. ఏం లేదన్నా, గా కాంట్రాక్ట్ ఫైల్ గురించి జరంత యాడ్ చేద్దామని. గట్లనా? థ్యాంక్స్ అన్నా. నీ హాబీ నాకు తెలియదా? అందుకే పప్పి అని ఒక పూర్ని పంపిస్తున్నాలే. లేలే బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు. గా పూరి ఎంత మంచిదంటే కూకో అంటే చాలు అనుకుంటది. పంపిస్తున్నా. అడ్వాన్స్ బుకింగా, కరెంట్ బుకింగా? కరెంటే. అయితే నన్ను నైట్ వేసుకోమంటారా? ఏడుకెళ్ళి నైట్ వేసుకున్నామంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. R&B గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్. కస్టమర్ ఎవరు? అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా, హనుమంత్ తప్ప. ఆయన బాగా ఏజ్డ్ కదా. ఏతో మనకేం పని, మన పని కావాలి. చల్ పో. సర్లే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు? ఏం లేదువా, మన బ్లూమూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట. మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు. దీనికి ఇంత టెన్షన్ ఎందుకు సార్? నేను వెళ్ళి విడిపించురాను. ఆగిట్లా చేస్తే ఆ వీరలక్ష్మి సైలెంట్ ఉంటదా? మళ్ళీ కిరికిరి చేస్తుంది. ముందు దాన్ని నోరు మూయించాలి. సింపుల్. ఆ వీరలక్ష్మి తాగే కాఫీలో 4 స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం. ఆ తర్వాత మన రవి గారు వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తాడు.
దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం. దాంతో కేసు పగలు కొట్టుకోయి. అరే అరే నా మాటలు ఆగు ఆగు ఆగు. ఏమైంది కొడుక? అక్కడ చూడు. గపూరి కావాలనే. గపూర్ ఎవరనుకున్నావురా? స్టెఫీ గ్రాఫు. దాని ఆటోగ్రాఫ్ కూడా మనకు దొరకారు. గపూరి కాదు, గా న్యూస్ చదివే పూరి. నిన్న జరిగిన గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లో మోనికా సెలెస్టెస్ స్టెఫీ గ్రాఫ్ గాపూరా పొద్దు బిడ్డ. ఏం గాపూర్ని ఇట్లా తీసుకొస్తే వార్తలు ఎవరు చదువుతారే? అదంతా నాకు తెలియదు. నాకు గపూరి కావాలి, నాకు గపూరి కావాలి, నాకు గపూరి కావాలి. వీడు మరీ రోజు రోజుకి టూ మచ్ అయిపోతున్నాడే. అరే మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయిన డయానా బొమ్మ చూసి జీపీఎస్ కలికి తీసుకురమ్మంటాడు. తను చచ్చిపోయింది ఆయన నమ్మించాలని నేను చచ్చాను. సర్లే, మొన్న బీబీసీ న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తాంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని తీసుకొచ్చేయమన్నాడు. మరి ఏం చేసావు? మన పప్పీకే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి లోపలికి దోస్తా. తీసుకెళ్ళకపోతే నేను వస్తా. ఇదిగో ఎట్లయినా కిందికి మీదికి చేసి రేపు రేత్రికి ఆ పోరే నీ పక్కన నిలబెడతా. ఇదిగో ఎస్పీ లాయరు ఆ పోరే ఉంటుందా? టీవీ స్టేషన్ లో ఉంటుంది. అయితే నువ్వు రండి. మేడం మీకోసం ఎవరు వచ్చారు? 1 minute. ఓకే. ఎవరండి? హాయ్ భారతి, ఎప్పుడు వచ్చావే? నువ్వు టీవీలో బాంబు పేలుడు లాంటి బ్యాడ్ న్యూస్ ని కూడా నవ్వుతూ చెప్తున్నప్పుడు. సర్లే కూర్చో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావే? వారం రోజులైంది. వారం రోజులైతే ఇప్పుడా కలవటం? మళ్ళీ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు? నేను ఎస్పీని, ఎంపీ నరసింహం గారు రైట్ హ్యాండ్, ఈ లాయర్ గారు లెఫ్ట్ హ్యాండ్. మరి అక్కడే నాకు మండు. నేను రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సరే పనేంటో చెప్పండి. వారి అబ్బాయి సంపత్ బాబు గారు టీవీలో న్యూస్ చదువుతున్న మీ ఫిగర్ చూసి ఫిట్ వచ్చి పడిపోయి కొట్టుకుంటున్నాడు. రాగల 24 గంటల్లో తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు. పళ్ళు రాలిపోతాయి. ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ రీడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ రీడర్ చదవాల్సి వస్తుంది. బాధ్యత గల వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్ పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. నువ్వు వస్తావా రావా? మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తున్నా నాకే తెలీదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నువ్వు రాలేదనుకో, మీరు ఇక్కడ నుంచి వెళ్లేదనుకో, ఈ బాగోతు మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవాల్సి వస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు రోడ్డు యాక్సిడెంట్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇడియట్స్, సెన్స్లెస్ ఫెలోస్. చిచి వెదవులు. ఏమిటి? ఏమైంది? ఎవడో గొట్టం గడికి నేను నచ్చాడట. వాడు కోరి తెలిస్తే నేను కోరుకుని ఇస్తాడట. చెప్పు తీసుకొట్టకపోయావా? ఎందుకులే దరిద్రం. వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్. తను కూడా అదే కోరుకుంటున్నాడు. తనెవరు? బాయ్ ఫ్రెండా? ఏం చేస్తుంటాడు? ఉస్మానియాలో PhD చేస్తున్నాడు. నాయనా గేందెకింతసేపు బచ్చగాలు పోయి 4 గంటలు అయింది. వచ్చేసరి బిడ్డ నువ్వైతే ఫిగర్ చేయి. ఫిగర్ మీద మనసు పడ్డాక ఫిగర్ చేయకంటావు. నువ్వేం నాయనా ఉన్నాయినా? అరే వచ్చిందిరా. నా పోరొచ్చింది, నా పోరొచ్చింది. పోరేదివయా? రానండి సార్. నాయనా నేను నీకు తలకొరివి పెట్టా. నేను చేస్తా, నేను చేస్తానే. కొట్టిందా బిడ్డ? నువ్వేం ఫిగర్ చేయకే. నేను తెప్పిస్తా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఎంతగానో బతిమాలను సార్, వినలేదు. చివరికి డబ్బా చూపించాం, భయపెట్టాం కూడా. దానికి ఎవడో లవర్ ఉన్నాడంట సార్. అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళిరమ్మంటారా? ఆ లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు, గాంధీ. అదిగో అతనే నా బాయ్ ఫ్రెండ్. ఏమిటి నిన్ను చూసాడా? అలా హై స్పీడ్ లో పరిగెత్తుకొస్తున్నాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టుందే. ఎవరు మీరు? ఎందుక నువ్వు ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మన నర్సింగ్ గారి అబ్బాయి దగ్గర పంపిస్తావని? ప్రియ నా ప్రాణం, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మనీ పర్స్ సైడ్ గా ఉంటే టైటానిక్ హీరోయిన్ అయినా ప్రేమించవచ్చు. ఆ టీవీ పిల్లలు మర్చిపో. నా ప్రాణం పోయినా అది జరగదు. అయితే నీ ప్రాణం పోతుంది. చావరా? అతని మీద మరో దెబ్బ పడిందో మర్యాద దక్కదు.
అతను ఊరికి ఎందుకు అలా కొడుతున్నావు? ఊరికినే కొట్టడంలా 20,000 తీసుకున్నా కొడుతున్నావు. ఏం తప్పు చేశాడని? ఏం చేశాడా? మా నరసింహ గారి అబ్బాయి మనసు పడ్డ అమ్మాయి అన్యాయంగా వీడు ప్రేమించేశాడు. అంటే వాడు ప్రేమించుకోవడం తప్ప? తప్పు ఒప్ప మాకు తెలియదు. వాడు డబ్బు ఇచ్చాడు, మేము కొడుతున్నాం. డబ్బిస్తే ఏమైనా చేస్తారా? ఎందుకు చెయ్యవు? నువ్వు డబ్బులే ఆడి తెలియని డబ్బులకి ఆయింట్మెంట్ కూడా రాస్తాం. అయితే ఇదిగో, మళ్ళీ వాళ్ళ జోలికి వచ్చారంటే ఊరుకోను. రండి. కాంతి కట్ట చేసిందా? మీరు డబ్బిస్తే అపోజిషన్ వాళ్ళు బంగారం ఇచ్చారు, దాంతో వాళ్ళ కాంటాక్ట్ అయిపోయాడు. బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నైటీ వేసుకురమ్మంటారా? ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు. బిడ్డ నేను పోతున్నా. బిడ్డ ఏమైందిరా? చచ్చిపోతున్నా. బిడ్డ నేను వెళ్తా. నీకు తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది? నీకు చచ్చిన తలకొరి పెట్టా. ఏంద్రా బిడ్డ ఇది ఎట్లా అంటావు? నువ్వు చచ్చినాక నేను మాత్రం బతుకుతాను. నేను చస్తా. నువ్వు చచ్చినాక నేను ఎందుకురా? ఓరి వీళ్ళ రక్త సంబంధం తగలడా? ఇదేం ప్రేమరా బాబు? ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో. ఆగండి సార్, మీరు కూడా చిన్నపిల్లాడి సార్. నా బిడ్డ ముత్తడి దిత్తలని బతుకు నాకెందుకు? నేను వస్తా. మరి అదే జెమినీ టీవీలో న్యూస్ రావట్లేదని టీవీ చూడడం మానేస్తాం. ఛానల్ మార్చుకుని ఈ టీవీ చూస్తాం. కంటే మనవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్లో పెట్టేద్దాం. ఒరే వాలి, అన్నేంటా నవ్వు? లవ్వా? ఎవరన్నా బామ్మతో లవ్లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా? ఓరే పిచ్చి మొహమా, నీకు నాకు అది బొమ్మరా, మన గురుడికి అది భారతమ్మరా. నీకెలా తెలుసు? వెరీ సింపుల్. ఆ భారతం చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తున్నాయా, దాంతో బొమ్మలా బీసిపోతున్నాడా అంటే మీనింగ్ ఏంట్రా? కావాలంటే చూడు, ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు. మూసేసుకున్నాడు. అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది? మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది, అన్నం మూసుకుంటే పొన్నమే అవుద్ది. తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మాటలుండవు, పాటలే పాట. బాంబులు కత్తులేంట్రా? అక్కడేదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా. ఒరే నా తుప్పట్టిన బ్లేడు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా, ఫైటింగ్ కాదు. వేరే పళ్ళాలు పెట్టండి. అలాగే అన్న. ఏమై పద్దులు, నువ్వు రెడీయేనా? నేను రెడీయే. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. పెళ్లికలా వచ్చేసిందే బాసు, జీపునే రెడీ చేశాం. డిస్కో హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ డిస్కో డిస్కో డిస్కో. అన్నా పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు. ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు. నువ్వు త్వరగా వచ్చే. భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట? ఒప్పుకోక ఏం చేస్తే? నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా, ప్లేడర్వా, డాక్టర్వా, ఇంజనీర్వా? ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో. అంతేకాదు, ఇంత పాపులారిటీ ఉన్న మగాండి ఏ ఆడది కాదంటది. అది కాదురా, ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, మనమేమో రౌడీ వెధవలం. రౌడీ గారి పెళ్ళంలో మోహన్ బాబు రౌడీ, సాగున ఫ్యామిలీ టైపు. పెళ్లి చేసుకోలేదా? రౌడీ చిరంజీవి మన టైపు, దివ్యభారతి ఫ్యామిలీస్ చేసుకోవాలా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అసలు నీలాంటి మొగుడు దొరకటం ఆ పిల్ల అదృష్టం. అవునవును, ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం. నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా, అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదన్నా. నాకేదో సిగ్గుగా ఉందిరా. నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాష్టుడా? బయలుదేరండి. ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది. రాహుకాలం అంత మంచిదండి. రిజల్ట్ మీరే చూస్తారుగా. రండి రండి. అన్నారా వాడు మన రౌడీ అన్నలందరికి పండగ, ఊరంతా సంక్రాంతి. ఎక్కువ ఎక్కువ కూకన్నా. ఏంట్రా ఏమైంది? శుభమాన్ పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈ వీడియో వచ్చింది. అభిషేకం ఇదేంటన్నా ఎలా తన్నడం కాదురా, తాట వచ్చేస్తాను. ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా? అది కాదు, వీడియో ఎదురొస్తే. క్షమించండి,
వాడేదో తెలియక నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది. కాదనుకుంటా రండి. అరే ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి విన్నావా? విన్నామండి. చాకు లాంటి కుర్రాడు చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నాను. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడి ప్రేమను చూరగొన్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయ. ఆరైతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి 2-3 పుడతలు కనిచేస్తాడంటే. చూడా, చదువు సంస్కారం ఉన్న నా మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి పెళ్లి మాట్లాడతా రౌడీ అంటారా? లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్ రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? మా అన్న కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు. అరే నువ్వు తప్పుకోరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టాయండి, 50 రూపాయలు 6 నిమిషాలు చేస్తాం. అది మీకు హెల్ప్ చేసేట కదా, దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటండి. మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే చేస్తారా? చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? వీడి బ్రతుక్కో ప్రేమ, వీడి మొహానికో పెళ్లి. ఏంటి కాబోయే వదిన ఒకదానికి కామ్గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా శ్మశానం అయిపోద్ది. వేమను చిటికేమని చూస్తాను. ఏంటన్నా చిటికేయమంటే గుట్టకేస్తావు? ఒక్కసారి చిటికేయన్నా మన పవర్ ఏంటో చూపిద్దాం. ఏంటో మీరు చూపించేది? నోరు మూసుకుని వెళ్ళండి. ఇదిగా కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముష్టోనో కుష్టోనో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను. అది కాదు భారతి, నువ్వంటే నాకు నిజంగా. Shut up and get lost. నెత్తురు లేనివాడిని ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్క కట్టలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు. అరే గాలి, కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధనం చేశాడు రా. 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా? కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేసాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్న ఏం చేశాడు రా? సైలెంట్ గా వచ్చేసాడు. అదే రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా, మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. బయటికి రా, నిన్ననే బయటికి రా, బయటికి రా భారత్, బయటికి రావే. పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తాను చింపేస్తారని వాగావు, ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే. రావే. అమ్మా భారతి, నువ్వు వెళ్ళొద్దమ్మా, వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు. వెళ్ళంటే వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి. వదలండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూండాన్ని రౌడీనట్టు నోటుకొచ్చేట్టు మాట్లాడతావా? నువ్వు అవును, నువ్వు కాదుకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే. అయితే నేను ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా? తాకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా? అందుకే నేను తాగొచ్చాను. నేనెందుకు తాగానో తెలుసా?
పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా? ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కుని తినాలి, కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి. వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవా? నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా. చూడు, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళానికి. ఇది ఫిక్స్. ఏయ్ ముసలాళ్ళారా, మీరు వినండి. రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి. అన్ని సిద్ధం చేసుకోండి. ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చులు ఎగిరిపోతాయి. ఓకే, గుడ్ నైట్. పంతులు అయ్యా, నేను భారతీ మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్, కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి. అక్కడికి వెళితే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి, మీకు మాకు కూడా. అన్నా, రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి, బ్యాండ్ మేళ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకే ట్రబుల్ అయ్యేలా ఉందన్నా. మన లెవెల్ కి సరిపోద్ది కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమన్నాడు. క్యాష్? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాలన్నాడు. ఆ సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు, అయ్యా నీ వాటా కింద కళ్యాణ మండపం, దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్నా, నీ దగ్గర కళారాస్ లేదా? ఇక్కడ ఉంది. లైఫ్ లో ఉందండి. ఇది పెట్టు. ఇక్కడ కౌంటు. లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్లు ఒరిజినల్. ఈ పూట ఇది చాలు. ఆవిడొస్తుంది ప్లీజ్. ఆ పసుపు కుంక పక్కన పెట్టేసి తమలపాకులు కట్టండి. మంత్రి గారు, పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలముచ్చారణం సర్వవ్యాసి నివారణం సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్లి గొడవ చేసేవట. తనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట. చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయే నమః. సుమంగళీర్యం మధురిమాతం సమేత వస్త్రదా. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని. శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు? బాబు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మర్రాలు ఏం చేయక. అమ్మా, కూర్చోవే. నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పోతాడు. భజంత్రి వాయించండి. కూర్చోండి. మంత్రాలు చదవండి. తాళి మొత్తం.
నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నీచుడా, నాకిష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు? ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రీలు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్లి ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? రేయ్, అక్షంతలు వేయండ్రా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారేంట్రా? కదా తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారాను. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక ఉదయం లైన్ లో పడిపోయింది. వీడికి మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడానా? బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ ముచ్చటేదో చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహంపాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ, ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి. అరే గాలి సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా? చాలా, ఇప్పటికే ఓవరైంది. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణిగడ్డకి మడిసి కట్టుకొని మంచి మూడ్లోకి వెళ్ళిపోయి పలకరామని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పరా, నాకు సిగ్గు. చెప్పరా, నేను చెప్పరా, నాకు సిగ్గు అంటే. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి, రౌడీవి. నేను
ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను. కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చస్తాను. అంత మాట నాకు భారతి. నేను రౌడీని, గూండాని, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకులో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఊడుస్తున్నాడనో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేను ఎలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను. ఇక నుంచి మంచి పనులే చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెడ్ అన్నదన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ కండిషన్ అన్నా. అదంతా నాకు తెలియదు కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు నువ్వు చేసినాయి అంతేగా? అంతేరా. అంటే 1 2 3 3 2 1 మంచి పనులు. 3 1 3 అమ్ముడే కదా? అదే అదే. అంటే 1 2 3 మంచి పనులు అంతే కదా? అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు ఒకటో చెప్పు, నేను 2 3 గుర్తు చేసుకుని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా. అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది. డోంట్ వరీ అన్న, నువ్వు 2 పెగలేసి పడుకో. తెల్లవారిన తర్వాత నీ చేత 3 మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది. వెళ్ళిపోనా అన్నా? అన్నా లేనా లేనా ఏంట్రా? 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చదువు దగ్గరికి వెళ్తానే. అదే ఏంట్రా ఇది? ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట. ఇది నాకు తెలీదా? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారంటా? 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం. వీటితో మంచి పనులు ఏంట్రా? అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా ప్రతిదాన్ని సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చీమకేసావనుకో ఓ మంచి పని ఫోటో తెస్తాడు. ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్కకేసావనుకో 2 మంచి పనులు ఫోటో తెస్తాడు. ఈ గడ్డి ఉందన్నా ఇది తీసుకెళ్లి ఆ ఆవుకేసావనుకో 3 మంచి పనులు అయిపోతాయి. మంచి పనులంటే ఇవి కాదురా సన్నాసులారా. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట, 10 మంది చెప్పుకోవాలంట. ఓహో ఆ టైపు మంచి పనులా? దొరికింది. ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా? ఆవేశపడకన్నా, ఆవిడెందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్. నిజమే రోయ్. నోట్లో వేసుకుంటావు పదన్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడున్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అనమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినోడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంసమేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. హంసమేడలో చిలకలా? ఇదే విడ్డూరం. చిలకలంటే రామ చిలకలు కాదు, భావ చిలకలు. ఆ చిలకలా? చీకటి పడితే చాలు చిల్లరెట్టుకుని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు, ఎదిరింటోడు, వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేళ్ళు చస్తున్నారని చెప్తున్నాను. ఓకే, ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబు ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడవాళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా? నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతావురా? మరి అదే, అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా, ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం. మరి అదే పక్క నుంచి తెప్పించుకుంటాం. ఆ మధ్య మన రాష్ట్రంలో మందు దొరకలేదురా, ఏం చేసాము? పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నాం. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పి చావరా. చిలకలు లేవు కాబట్టి మన వాళ్ళు కాకులాగా పక్క ఊరు హంస బ్యాండ్ మీద వాలిపోతున్నారు. ఆ హంస బ్యాండే మనం ఇక్కడ షిఫ్ట్ చేసామనుకోండి, ఏమవుద్ది? పొరుగు వాళ్ళు కూడా మన ఊరు వస్తారు. అంతేకాదు యువరానర్, మన ఊరోళ్ళు ఆ ఊరు వెళ్ళరు. సూపర్ గురు.
నాలుగిళ్ళు మీకోసం ఖాళీ చేయించాం. ఇక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోయి తాపిగా వ్యాపారం చేసుకోండి. ఏ లోటు రాదు. మంచి బిజీ సెంటర్. ఒళ్ళు దోచుకోకుండా చక్కగా పని చేసుకోండి. ఇదిగో పూజారి గారు. గారా ఎవరిని? నిన్నేరా. నేను అర్జెంట్ గా 10 మందికి ఉపయోగపడే 2 మంచి పనులు ఏంటయ్యా ఏమైంది? ఉన్నట్టుండి ఏదో పిడుగుపడ్డట్టు అనిపించిందండయ్యా. అయినా సడన్ గా గాంధీ గారికి మంచి పనులు చెయ్యాలి అన్న చెడ్డ బుద్ధి ఎలా కలిగిందండయ్యా? ఏంటారో సర్కాస్టా? కాదండి, బ్రాహ్మణి కాస్టే. మూసుకొని అన్న అడిగిందని సమాధానం చెప్పు. మంచి పనులంటే జన్మభూమి పనులు చేయొచ్చు, శ్రమదానం చేయొచ్చు, సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు, హైదరాబాద్ ని సింగపూర్ చేయొచ్చు. అవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్న చేయాల్సిన మంచి పనులు ఏంటో చెప్పు. మీరు చెయ్యాల్సినవైతే మీరు ఈ గుడి ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక మంచి పని అయిపోతుంది. అన్నక మంచి పని అంటే నీకు ఉపయోగపడే మంచి పని చెప్తావేంట్రా? నా కోసం కాదండి, మీరు వెళ్ళిపోతే 10 మంది గుడికి వచ్చి పూజలు అవి చేసుకుంటారు కదా, దక్షిణలు కూడా వస్తాయి కదా. మీరు ఉండరా. చూడండి, అది మంచి పని అయితే అలాగే వెళ్ళిపోతాం. ఇంకో మంచి పని చెప్పండి. మీరు డబ్బులు తీసుకుని రౌడీజం చేస్తున్నారుగా, అది మానేయాలి. అంటే క్యాష్ తీసుకోకుండా చెక్కులు డీడీలు తీసుకొని చేయాలా? కాదండి, టోటల్ గా వృత్తి మానేయాలి. అసలేంట్రా నీ ఉద్దేశం? టోటల్ గా మా అన్న పొట్ట మా పొట్ట కొట్టేయాలని చూస్తున్నావా? ఇప్పుడు మాట వరుసగా అంటున్నాను రే. నిన్ను పూజలు చేయటం మంత్రాలు చదవటం మానేవంటే మానేస్తావా? రే నువ్వు ఊరుకోరా. అలా చేస్తే మంచి పని అవుతుందా? 10 మంది మిమ్మల్ని చూసి భయపడకుండా ఉంటే మంచి పని అవుతుంది కదండి. అంటే నన్ను చూసి ఎవరూ భయపడకూడదన్నమాట. ఏమిటి ఏమిటిది? మీరెవరు నా గురించి బాధపడొద్దని చెప్పానా? బాధపడకుండా ఎలా ఉంటామమ్మా? చూడండి, నాకేమీ కాదు. వాడు నన్నేమీ చేయలేదు. బయటికి రావే. అది వాడి గొంతే. మళ్ళీ ఏం ముంచడానికి వచ్చాడో. ఏమిటి అంతా కట్టకట్టుకుని వచ్చారు? ముడికో మంచి పని అడిగావుగా, 3 మంచి పనులు చేసొచ్చా. ఏంటవి? నంబర్ 1, గుడి ఖాళీ చేశాం. 2 భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు. చెప్పండి. అవునమ్మా, ఆలయానికి ₹1 ఆదాయం కూడా వచ్చింది. ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా? అది వేస్ట్. అయితే ఇంకోటి, నేను గుండాయిజానికి రిజైన్ చేశాను. ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడు కూడా భయపడ్డావు. అలా తెల్లమొహాలు చూస్తారంట. చెప్పండి. అలా కొనుక్కుంటారంట్రా, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. పంతులు గారు, అమ్మా మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా? అవునమ్మా. మరి ఇక్కడ ఎందుకున్నారు? అన్నగారు రమ్మంటే వచ్చాను. పూజలో ఉన్నాను రానని చెప్పుండాల్సింది. అమ్మో, చంపేడు గంటతో. మీరేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు? ఎస్టీడీ బూత్ అండి. మీరేం చేస్తుంటారండి? మార్చుకుందమ్మా. అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని, రాకపోతే ఇరగొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు, అవునా? ఇంత భయంగా వచ్చి అన్నంటే భయం లేదంటారే? నిజంగా నేనంటే వాళ్ళకి భయం లేదు భారతి. చెప్పండి. నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మానుకుని ఇక్కడికి రారు. మంచి పనంటే నీ గురించి 10 మంది నీ పరోక్షంలో పొగడాలి, గొప్పగా చెప్పుకోవాలి. అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు. ఓహో, సరే, అది మంచి పని కాకపోతే 10 మంది మెచ్చుకునేది, 10 మంది ఒప్పుకునేది మంచిన్నర మంచి పని చేశాడు మా అన్న. ఏంటది? ఏంటా? అదిగో లేడీస్ వస్తున్నారు, రాళ్ళని అడుగు. రండమ్మా, రండి రండి. మీరైనా భయపడకుండా మా అన్న చేసిన కరకార్యం ఏంటో వదిలే చెప్పండి. మునాషం చచ్చిన వాళ్ళారా, మీ అమ్మ కడుపులు కాల, మీ నోట్లో పురుగులు పడ, మా కాపురాల్లో చిచ్చు పెడతారా? అయ్య బాబా, ఏంటిది? మంచి పని చేస్తే తిట్టేస్తున్నారు. ఏంట్రా చేసిన మంచి పని? రాత్రులు మా మొగుళ్ళు ఇంటికి రావడం లేదు, పక్కూరికి వెళ్తున్నారని ఏడిస్తే పక్కూరు వేసులు తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టిస్తారా? ఇప్పుడు రాత్రులే కాదు, పగలవాడి ఇంటికి వచ్చి రావట్లేదు. ఇదేనా నువ్వు చేసిన మంచిన్నర మంచి పని? అమ్మో! అయ్యో! మీ మీద వాలిపోయి ఇలాంటి గాలి పనులు చేస్తే ఈ జన్మకి నాకు శోభనం జరగదు. రే పంతులు, మంత్రాలు వేదాలు చదువుకున్నావు, 2 మంచి పనులు చెప్పవయ్యా అంటే ఇలాంటి చెండాల ఐడియాలు ఇస్తావా? కొట్టు, బాగా కొట్టు. అలా కొడితే అది చాలా మంచి పని అవుతుంది. డబ్బు కోసం రౌడీజం చేయడం, గూండాలకు అండగా నిలబడడం, న్యాయం చేస్తున్న ఎస్ఐల్ని అన్యాయంగా కాళ్ళు చేతులు విరగొట్టడం, ఇవన్నీ మంచి పనులే కదా. ఏది మంచో ఏది చెడు మరొకరు చెప్తేగా నీకు తెలీదా? అంటే అంత నీచంగా బతుకుతున్నావు అనమాట. మంచంటే నీకు మంచి జరిగేది కాదు, నలుగురికి మంచి జరిగేది. మంచంటే నీ గురించి ఆలోచించేది కాదు, నలుగురి గురించి ఆలోచించేది. మంచి వాళ్ళకు అపకారం, చెడ్డ వాళ్ళకు ఉపకారం జరగకుండా చేస్తే అదే మంచి పని అవుతుంది. ఆ మంచి మన సత్య కూడా మనల్ని బతికిస్తుంది. భారతి నిన్ను 3 మంచి పనులు చేయమంది లెక్క కోసం కాదు, నీలో మార్పు కోసం, నేను ఒక మంచి మనిషిగా మార్చడం కోసం. చేతనైతే
ఇన్నాళ్ళు నీ వల్ల నష్టపోయిన వాళ్ళ కష్టాలు తీర్చు. ఎదుట వాడి కంట్లో నలుసు పడితే నీ కంట్లో నీళ్లు తిరగాలి. అది మంచంటే. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. వాట్? కత్తులతో పొడుచుకుంటున్నారా? వెరీ గుడ్. బాగా పొడుచుకోమనండి. బతికితే హాస్పిటల్ తీసుకెళ్ళమనండి, చస్తే శ్మశానాన్ని తీసుకెళ్ళమనండి. చేతగాని దద్దమ్మలో మేము వచ్చి మాత్రం ఏం చేస్తామయ్యా? అదేంటి సార్ అలా మాట్లాడారు? లేకపోతే ఎలా మాట్లాడమంటావు? నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజులైంది. నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా రియాక్ట్ అయ్యారా? కనీసం ఆ గాంధీ మీద చిన్న యాక్షన్ అయినా తీసుకున్నారా? లేదు. అలాంటప్పుడు ఎవరికో ఏదో అయిపోతే నాకెందుకు? నేను మనిషిని, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. తప్పు సార్, మీ నోట్లోంచి అలాంటి మాటలు రాకూడదు. లేవకండి సార్, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అలాంటి గుండాలకు భయపడకూడదు. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మీరు ఈ రోజు నుంచి మీ డ్యూటీని సిన్సియర్గా చేయండి. మీకు ఏ రౌడీ నుంచి గుండాల నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నిన్నటిదాకా డబ్బులు తీసుకుని ఎవరు ఏ వెధవ పని చెప్పినా చేశాను. కానీ ఈ రోజు నుంచి ₹1 కూడా తీసుకోకుండా మీకు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కి లాఠీలా ఉపయోగపడతాను. నన్ను ఉపయోగించుకోండి సార్. దయచేసి ఈ గాంధీకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. సార్, కాపాడండి సార్, రక్షించండి సార్. ఏమైంది? న్యూస్ రీడర్ ప్రియా నేను ప్రేమించుకున్నాను సార్. ఈ రోజు పెళ్లి చేసుకున్నాను, అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈలోగా ఎంపీ నరసింహం ప్రియ తన కొడుకిచ్చి బలవంతం కట్టబెట్టాలని రౌడీలను కూడా తీసుకొచ్చాడు సార్. అడ్డుపడ్డ నన్ను మా వాళ్ళందరినీ కొట్టించాడు సార్. గతంలో గాంధీ అనే గుండాన్ని కూడా పంపించి నన్ను కొట్టించాడు సార్. ఎలాగైనా నా ప్రియని కాపాడి మా పెళ్లి జరిపించండి సార్, ప్లీజ్ సార్. నువ్వా? భయపడకు, మీ పెళ్లి గాంధీ జరిపిస్తాడు. ఎస్, ఈ పెళ్లి నువ్వు చేస్తున్నావు. గప్పూరి ఇంకా రాలేదేం నాయనా? వస్తుంది బిడ్డ, నువ్వేం ఫికర్ చేయకే. మనోడు పోయింది కదా తీసుకురానికి. నాయనా గాడెవడే? గదే నాకు సంజయితలేదు కొడుకా. మీరు వెళ్ళి పేట్ల మీద కూర్చోండి. ఏ గాంధీ, ఏంద్రా అది? పెళ్లి, ప్రియకి పెళ్లి శివాజీతో. మీరు వెళ్ళండి. నాయనా, ప్రియ లేని నా బతుకు సచిన్ లేని క్రికెట్ మ్యాచ్ లాంటిది. గది గిట్లా నాకు దక్కలేదనుకో, నే బతకా, నే చచ్చిపోతా, నే చచ్చిపోతా. ఇదిగో పొడుచుకుంచా. నే ఓడుచుకోను, నే జావా, నిన్ను చంపుతా. అడుగు ముందుకు పడిందో తలలు తెగిపోతాయి. గాంధీ, ఏందో అది? నిన్ను నా సొంత బిడ్డలక చూసుకున్నా. నీకెన్ని పైసలు కావాలంటే అవును, ఈనాళ్ళు డబ్బు కోసం నువ్వు చెప్పిన వెధవ పనులని చేశాను. ఇక నుంచి గాంధీ అని మంచి పనులే చేస్తాడు. మర్యాదగా నీ కొడుకుని తీసుకుని నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో. కనబడే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాయై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే. ఎవరు నువ్వు? ఏంటిది? మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులన్నీ మీకే. తీసుకోండి అంకుల్. నాకు దేనికి? డబ్బులు ఇస్తే మీరు ఏ పనైనా చేస్తారట కదా. ఇప్పుడు
నేను ఆ విధవ పనులు మానేశాను. అలా అనుకోండి అంకుల్. ఈ డబ్బులు చాలపోతే ఇంకా పూజ చేసుకుని వస్తా. దయచేసి ఒక మంచి పని చేయండి అంకుల్. మంచి పనా? ఏం చెయ్యాలి? మా నాన్నని చంపేయాలి. రా, నేను కాలుస్తాను, చచ్చిపోదువు గాని. రా, నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలాంటి వ్యధవం చేద్దు గాని. పిచ్చి మొహమా, తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు చావటం? నువ్వు చస్తే వాడు మారతాడనా? చచ్చినా మారడం. నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు. ఎలాగో నువ్వు మొగుడొద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు. నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు, నీలాంటి మరో ఆడదానికి అన్యాయమూ జరగదు. తీసుకో, ఈ కిరసనాయిలు తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు. నిన్ను గాంధీ, నువ్వు ఏంటిది? నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బిస్తే ఏమైనా చేస్తానని. అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు. పిల్లాడు కదా, వాడి కోరిక తీరుద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. థ్యాంక్స్ గాంధీ. అంకుల్. అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ నాన్నని చంపాననుకో, ఆయన ఫీల్ అవుతాడు కదా. అవునవును. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను. వద్దు వద్దు. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది కాదు భారతి. ఆర్డర్. డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేసిన ఈ గొండ ఇంతవరకు తగిన సాక్ష్యాలు దొరక్క తప్పించు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి మన లాయర్ గారు, ఎస్పీ గారు అడ్డుపడకపోతే వాళ్ళని నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి కాల్ చంపడానికి సిద్ధపడ్డాడు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. ఈ వ్యక్తి ఎస్పీ గారిని, లాయర్ గారిని నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతున్న లాంటి వాళ్ళని అతి దారుణంగా సజీవ దహనం చేయాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి ఉరి శిక్ష వేసి ఉరి తీయించండి. తీసుకోమ్మా. ఏమిటి బామ్మ ఈవేళ సంతోషంగా సీట్లు మంచి పెడుతున్నావు? ఇవాళే కాదు యంగ్ బాయ్, ఇక జీవితాంతం సంతోషంగానే ఉంటాను. నేనే కాదు,
ఊరంతా సంతోషంగా ఉంటుంది. ఏమిటమ్మా విశేషం? కోర్టులో సాక్ష్యం చెప్పి గాంధీకి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశాను. పొరపడుతున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు గాంధీకి శిక్ష పడలేదు. జైలుకి వెళ్లకుండానే బయటకు వచ్చేశాడు. ఏమిటి అనేది? కట్టుకున్న మొగుడికి శిక్ష పడేలా చేయమని నువ్వు సాక్ష్యం చెప్తే తప్పు చేసింది తన్ని కట్టుకున్న మొగుడేనని ఆ లాయర్ పిల్లం ఎదురు సాక్ష్యం చెప్పింది. గాంధీ వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు, వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసుకోకుండా నువ్వు మూర్ఖంగా పగ తీర్చుకోవాలనుకున్నావు. అవును, గాంధీ అంటే నాకు పగ, ద్వేషం. నిజమే, గాంధీ నీకు చేసిన ద్రోహమే. కానీ నీ పెళ్లి ఆపమని, నీ మెళ్ళలో తాళి కట్టమని చెప్పింది నేను. నీ గాంధీ మీద ఎంత పగ ఉందో నాకంత అభిమానం ఉంది. నీకు అతని మీద ఎంత ద్వేషం ఉందో నాకంత ఆప్యాయత ఉంది. ఓహో, అందుకేనా ఆ రోజు పెద్ద స్త్రీమూర్తిలో వచ్చి నా మీద అక్షంతలు వేసి నా జీవితాన్ని పాడు చేశావు? నీ జీవితాన్ని పాడు చేయాలని కాదు, గాంధీ జీవితాన్ని బాగు చేయాలని, అది నీ వల్లే అవుతుందని ఆ ప్రయత్నం చేశాను. గాంధీ నీకు రౌడీగా, గూండాగా మాత్రమే తెలుసు. కానీ నాకు అతను చంటి బిడ్డప్పుడే అన్యాయంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథగా తెలుసు. నీకు అతను చెడే తెలుసు, కానీ చెడిపోవడానికి కారణం తెలీదు. గాంధీ నీ మెళ్ళో తాళి మాత్రమే కట్టాడు, కానీ నా మెళ్ళో తాళి తెంచాడు. అయినా కూడా అతనంటే నాకు అభిమానం. ఎందుకో తెలుసా? నా భర్తను చంపిన గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి 14 సంవత్సరాలు బాస్టన్ స్కూల్లో వేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన గాంధీ మామూలు మనిషిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా ఈ సమాజం అతని హంతకుడుగానే చూసింది. రౌడీగా, గూండాగా ముద్ర వేసింది. అందుకే అతనికి సంఘం అంటే అసహ్యం, దేవుడంటే కోపం. అటువంటి గాంధీ మొదటిసారిగా నీ ప్రేమలో పడ్డాక నువ్వేం చెప్తే అది చేశాడు. ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతని జీవితంలో నువ్వు ప్రవేశిస్తే తనలో మార్పు వస్తుందని, మళ్ళీ మనిషి అవుతాడని ఆశపడి ఈ పెళ్లి జరిగేలా చేశాను. అన్యాయాలు, అక్రమాలు చేసి కూడా ఏనాడు కోర్టు గుమ్మం ఎక్కని గాంధీ నీ కోసం, నీ ప్రేమ కోసం మంచి పనులు చేస్తూ మొట్టమొదటిసారిగా బోనెక్కాడు. సొంత పెళ్ళాన్ని పరాయివాడి పక్కలో పడుకోబెడుతుంటే తట్టుకోలేని ఆడదానికి గాంధీ తోడుగా నిలబడ్డాడు. వాళ్ళని ఎదిరించాడు. అదా అతను చేసిన నేరం? నీ ప్రాణ స్నేహితురాలు ప్రియని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళని ఎదిరించి ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేశాడు. అదా అతను చేసిన పాపం? కానీ ఒకటి మాత్రం నిజం, నీ అంతటా నువ్వు వెళ్లి పిలిచే వరకు గాంధీ నీ మొహం కూడా చూడ్డా. ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టి తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి. నిన్నటి దాకా గాడ్సేలా పెరిగిన అతను నిజంగానే గాంధీని కావాలనుకుంటున్నాడు. అర్థం చేసుకున్న అతను గాంధీనే చేస్తావో, అపార్థం చేసుకున్న అతను గాడ్సేగానే ఉంచుతావో నీ ఇష్టం. అమ్మా భారతి, గాంధీ గతం తెలిసాక నాకెందుకు అతని మీద జాలేస్తుందమ్మా. తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాళ్ళని చేస్తే కనికరం లేకుండా వాళ్లే మమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. అలాంటిది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని వాళ్ళ ప్రేమానురాగాలకు దూరమైన గాంధీ గూండాగా మాటల్లో ఆశ్చర్యం ఏముందమ్మా. లోకజ్ఞానం తెలిసిన దానివి, తెలివైన దానివి, నీకు మేము సలహానివ్వనక్కర్లేదు. కానీ ఎందుకో గాంధీని భర్తని చేసుకుంటే మంచి జరుగుతుందేమో అనిపిస్తోంది. బాగా ఆలోచించుకో తల్లి.
తాతయ్య ఏమిటివన్నీ? ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి కదమ్మా. నీ గాంధీ గురించి ఆలోచిస్తూ మన గాంధీ గురించి మర్చిపోయావమ్మా. నువ్వు కూడా త్వరగా తయారై రామ్మా, పెద్ద మొదలెడదాం. తాతయ్య, ఈ గాంధీ జయంతి రోజునే ఆశ్రమానికి నా గాంధీని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇంత శుభవార్త చెప్పిన తర్వాత ఏమంటావమ్మా? తప్పకుండా తీసుకురా. ప్రార్థన అయ్యాక వెళ్ళి నాకు దక్కని పోరి ఇంకెవరికి దక్కకూడదు. వీళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారో కూడా తెలుసు. గుడ్. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పగలరా? నేనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత నా ప్రాణ స్నేహితురాలి పొట్టలు పెట్టుకున్న ఆ నరరూప రాక్షసుని ఉరికమ్మ ఎక్కించాలి. ఇంతకంటే దారుణంగా చంపించాలి. గట్లేడిసినదా పోరి? అక్కడ ఏడిస్తే పర్వాలేదు, రేపు కోర్టుకెళ్ళి ఏడిస్తే మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఆ తర్వాత నీ బిడ్డ నీ గడ్డ మీద ఏ గాడు సేవ్ చేయలేడు. నైనా నన్ను గిట్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరనుకో, గా 2 మర్డర్లు నువ్వే చేపించినవని కోర్టులో సాక్ష్యం చెప్తా. నేను బతికుండంగా నిన్ను ఎవడు అరెస్ట్ చేస్తాడరా కొడక? వాళ్ళు కోర్టుకెళ్లి సాక్ష్యం చెబితే మా పోలీసులే అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కోర్టుకెళ్తే కదరా. అమ్మా భారతి, ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే. అయితే మేము వస్తాం పద. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. ఏంటి వర్షంలో బయలుదేరావు కోర్టుగా? రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేందువా ముసలోళ్ళు? పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు. పురుషత్వ కూకుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్ నైట్ మసాలా చూసుకుంటా ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చడబడి 2 మర్డర్లు చేసిండు అనుకో, దానికి కోర్టు దాకా పోతా. కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే మేము గిట్ల పంజగొట్ట వేస్తా పోతంటే నువ్వు వేగం బయట వేస్తా ఎదురైతుందండి. గా పోరి దమా ఖరాబ్ అయ్యి కోర్టుకు పోతున్నాను అనుకో. పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి, మా గురించి మంచిగా చెప్పాలి. మీలాంటి పాపత్తులు బతకటానికే మీరేంది భయ? గాంధీ గారి శిష్యులు అంటారు, గిట్లా మాట్లాడతారు. అసలు గాంధీ ఏం చెప్పిండు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? మహాత్మా గాంధీ నాయన ఏం చెప్పిండు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా? అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూసాం కాబట్టి మిమ్మల్ని మేము అంతా ఎదురుస్తాం. అవునరా, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు.
మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. తూత్తేరి మీరు గాంధీ గారి విగ్రహం 3 కోతలు అయితే పెట్టిండ్రు కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఎనకొర్రి, చెడు చూడకొర్రి, చెడు అనకొర్రి అంటే మీనింగ్ ఏంది? మేం చేసిన చెడు వినకుర్రి, మేం చేసిన చెడు చూడకుండ్రి, మేం చేసే చెడు గురించి మాట్లాడకుర్రి. సమయానికి కదా ఇంకా కోర్టుకి తినకుండా మూసుకొని మూలగోకండి. ప్రాణం పోయినా మేమంతా కోర్టుకెళ్తాం. వీళ్ళింత పీనికిలెల్లా చిన్న వయలాయరు పానం పోయినా గాని కోర్టుకుపోతారంట. ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు? నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోనూ తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్ ఏమో. మా నాయనే అప్పుడు చూడు ఈ పోరి కోర్టుకు పోయేందుకు గడపెట్ట దాడుతుందా? నాకు ఈ పొరి కావాలి నాయనా. ఏ గట్ల కారం చేయకు. ఎప్పుడన్నా నాయనా నాకు ఈ పోరి కావాలి అని అంటే కాదన్నా అనరా. తీసుకోపో. ఓకేయా? ఇప్పుడు పోయి చెప్పుకోండి కోట్ల. వచ్చేసాను గాంధీ, నీ దగ్గరికి వచ్చేసాను. ఇన్నాళ్ళు నువ్వు శీలం పోగొట్టుకున్న మగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీరు అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భార్యగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భారతి, ఏంటో మాట్లాడేది? మీ భారతి మైల పడిపోయింది గాంధీ.
పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకుని తాగొచ్చారు. హాస్పిటల్ వెళ్దాం. బతకండి. హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు ఈ పిచ్చి పని? నీకు జరిగింది చిన్న గాయమే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించొద్దు. నేను భారతిని. భారత స్త్రీకి ప్రాణం కట్టే శీల గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ పేపర్ తిప్పినా పరకట్ల చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి 4 ఏళ్ల పసిపిట్టని కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపున శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళిలా ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజు రోజుకి ఈ దారుణాలిలా పెరుగుతూ పోతే చివరికి మగాడిని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు మీ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టారు. కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్న గాంధీ గారి 3 కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్న 4వ కోతి కావాలి. దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది నా ఒక్క భారతి కోరికే కాదు, ప్రతి భారత స్త్రీ కోరిక తీరుస్తావు కదూ? అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేశావన్నా? నా భారతి కళ్ళు పోయేద్దాం. తన కళ్ళకి చాలా చూపించాలి.
తన కళ్ళకి చాలా చూపించాలి. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నేనే వచ్చేస్తాను పది సంవత్సరాల బాలికపై 8 మంది సామూహిక అత్యాచారం, రేపిస్టులు మాయం. ఆఫీసుల్లో ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తున్న 18 మంది మగబాసులు పలుచోట్ల కిడ్నాప్లకు గురయ్యారు. విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న 26 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉద్యోగాల పేరుతో వ్యభిచారంలోకి దింపుతున్న స్త్రీలు అదృశ్యం. పలు చోట్ల పేషెంట్స్ పై అత్యాచారం చేస్తున్న 5 డాక్టర్లు, దొంగ సర్టిఫికేట్స్ ఇస్తున్న 9 మంది డాక్టర్లు మాయం. దీంతో రాష్ట్రం నలుమూల నుంచి కిడ్నాప్ అయిన వారి సంఖ్య 1014కు చేరుకుంది. చూడు భారతి, బాగా చూడు. ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం చేస్తున్న అందరినీ లాక్కొచ్చాను. ఆకు రౌడీల నుంచి అధికారుల వరకు అందరినీ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టుకుని లాక్కొచ్చాను. చూడు భారతి, బాగా చూడు. చూడు భారతి. గాంధీ, ఇది చాలా అన్యాయం. నీ భార్య చనిపోవడానికి కారణం వాళ్ళ 5. నీకు మేమేం చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం? చూసావా భారతి, చూసావా వీడెంత పిచ్చి ప్రశ్న వేశాడో? వాడేం చేయలేదంట. కొత్త అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించేంత అమాయకుడు. పాపం, ఈ డాక్టర్లు కూడా అమాయకులే. 4 ఏళ్ల పిల్లని రేప్ చేసినా వీళ్ళకి తప్పు అనిపించదు, జాలనిపించదు. పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు, డబ్బులు తీసుకుని. చూడు భారతి, చూడు. వీళ్ళందరూ పేరు మోసిన న్యాయవాదులు. ఇప్పటికే వీడు 68 వరకట్నపు చావుల్ని బాధించాడు. ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని, స్టవ్ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు. అంత గొప్ప లాయరు వీడున్నాడే. వీడు 25 రేప్ కేసులు బాధించాడు. రేప్ చేసిన ఎవరికీ శిక్ష పడకుండా చేశాడు. అన్యాయం అంటూ ఏడ్చిన ఆడబడని గుచ్చి ప్రశ్నలేసి మరింత రేప్ చేశాడు. వీళ్ళు మహా గొప్ప లాయర్లు. రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు, శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు. కోర్టులో న్యాయదేవత మట్టి బొమ్మ అయిపోయింది కాబట్టి వదిలేశారు. లేకపోతే ఆమె కంటి మీద గుడ్డని కూడా మిగిల్చేవాళ్ళు కారు. అంత గొప్ప లాయర్లు.
వీడెవడో తెలుసా? పెద్ద పోలీస్ ఆఫీసర్. వీడికి 25,000 కమిషన్ పడేస్తే చాలు వేసేల్ని పతివ్రతలని వేసేల్ని చేసేస్తాడు. వీడెవడో తెలుసా? దొంగలా. వీడి పెళ్ళాం మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెత్ చేసేస్తాడు. వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ కేసుని మాఫీ చేసేస్తాడు. దీని చూసావా? ఆడది హాస్టల్ వార్డన్ దిక్కుమొక్కులేని ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పెద్ద పెద్ద వాళ్ళ మందుపాటికి మంచిగా పంపిస్తుంది. దీని చూడు, ఇదుందే చాలా మంచిది. కూర్చోమంటే పడుకుంటుంది. వీళ్ళని చూడు, 10 ఏళ్ల పిల్లలు పేద పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతలు. సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీళ్ళకి. వీళ్ళని చూసావా? వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్. కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత, ఏ కంపెనీ బ్రా వాడతావని ర్యాగింగ్ చేస్తారు. వీళ్ళ చిత్రహింసలు భరించలేక 14 మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా వీళ్ళ ర్యాగింగ్ మానరు. వీళ్ళున్నారే కట్నం కోసం పెళ్లాల రక్తాలు తాగే పిశాచాలు. పెళ్లాన్ని పెట్రోల్ పోసి తగలబెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిరోసిన్ పోసి కాల్చి చంపే పిసినాలి మొగుళ్ళు. వీడున్నాడే చాలా చిన్నపిల్లాడు, 24 ఏళ్లు. 2 నెలలకోసారి ఊరు మారుస్తాడు. ఊరుతో పాటు పేరు మారుస్తాడు. పేరుతో పాటు పెళ్లాన్ని కూడా మారుస్తాడు. ఇప్పటి వరకు 5 పెళ్లాన్ని హతమార్చాడు. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ కార్ చేసుకుంటారు. భారతి వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. మంచం మీదకొస్తే సరిపోతుందంటారు. పడుకుంటే పడుకోకపోతే పనిష్మెంట్స్. వాళ్ళందరూ సరే, మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యలేవు కూడా. ఎరా, నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళొస్తుంటే దానిలో 2 రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా? పిరికితనంతో పెళ్ళాన్ని వదిలేసి పారిపోయావు. తర్వాత శీలం పోయిందని వదిలేశావు. ఎరా, నీ కూతుర్నెవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా? దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వేంట్రా, నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్ళి 4 పీకులు పీక ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పిస్తావా? అందుకేనా మీ అక్కయ్యలకి చెల్లెళ్ళకి అన్యాయాలు జరుగుతున్నా నోరు విప్పలేని మీలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా. చూడు భారతి, చూడు, వీడు 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 వీళ్ళందరూ పాలిచ్చి పెంచిన ఆడదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆడదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు. అందుకే వీళ్ళందరూ నీ కళ్ళ ముందే శవాలైపోతారు. ఏందా ఇది మా అందరు పురాణాలు చదువుతున్నావు? నువ్వేమైనా పెద్ద నీతిమంతుడువా? మాలాగే నీచంగా దౌర్జన్యంగా నువ్వు బతకలేదా? డబ్బు కోసం మాలాగా నువ్వు మాత్రం కక్కుతు పడలేదా? మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది. అందుకే మీతో పాటు నేను చేస్తాను. నిన్నటి దాకా మానవత్వం లేకుండా బ్రతికాను. ఇవాళ మానవ బాంబున మిమ్మల్ని చంపి నేను చేస్తాను. చూడండి. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆగండి. ఇక్కడి నుంచి మీరెవరు తప్పించుకోలేరు. గాంధీ దయచేసి వాళ్ళు చంపదు. గాంధీ మేము తెచ్చినంత మాత్రాన ఈ దేశం బాగుపడుతుందా? మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరు. మీ జాబు చూశాక పుట్టడానికి భయపడతారు. ఒకవేళ పుట్టినా వాళ్ళని చంపడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు పుడతారు. దయచేసి వాళ్ళు చంపొద్దు. కావాలంటే మాస్టర్ రాసేస్తాం.
మీకేం కావాలని ఇస్తాం? ఏం కావాలన్నా ఇస్తారా? అయితే ఇవ్వండి. అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి. కోర్టు ఒడిలో నా తండ్రి చేతిలో చంపబడ్డ నా అక్క మానానికి రక్షణ ఇవ్వండి. నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కళంక పట్టిద్దని చచ్చిపోయిన నా భారతికి ప్రాణం పోయండిరా. ప్రాణం పోయండి, ప్రాణం పోయండి, ప్రాణం పోయండి, ప్రాణం పోయండి. అంటే మమ్మల్ని చంపి నువ్వు మహాత్ముడు అయిపోతావు అనుకుంటున్నావా? గాంధీ పేరు పెట్టుకున్న ప్రతివాడు గాంధీ అయిపోడు. అవును, నేను గాంధీని కాను. తను బతుకుతూ 10 మందిని బతికించమన్నాడా గాంధీ. తను చస్తూ 100 మందిని చంపుతున్నాడు ఈ గాంధీ. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడా గాంధీ. చెంప మీద కొడితే వాడి చెండాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నాడా గాంధీ. చెడు సహించొద్దు, చెడు భరించొద్దు, చెడు మిగల్చొద్దు అన్నాడు ఈ గాంధీ. ఇంతమందిని చంపడం అన్యాయం కాదు, ఇదే న్యాయం. బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికొక విగ్రహాన్ని పెట్టింది. చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికో ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది. అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు కాదు కావాల్సింది, అలాంటి పాపాత్ముడు. మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కాదురా, భయం. పైనెక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు. పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు. ఆ దేవుళ్ళు పైన కాదురా, మీ పక్కనే ఏకే బాడీజోన్ పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది, ప్రాణం మీద తీపి పుడుతుంది. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకొరివి పెట్టారు. కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికీ చనిపోయిన నా భారత్ తలకొరివి పెడుతుంది. ఇదిగో భారతి, వీళ్ళందరినీ నీ చేతులతో కసి తీరా చంపు. తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి. ఆడవాళ్ళందరూ నిర్భయంగా తిరగాలి. ఇదిగో చంపు, చంపు భారతి. గాంధీ కాదు శివు, కాదు చచ్చిపోయాడు. గాంధీ చావలేదు. గాంధీకి చావలేదు. గాంధీ చచ్చిపోయాడంటే స్త్రీకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. గాంధీ బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉండాలి. గాంధీ శవాన్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టడానికి గాంధీ చచ్చిపోతేగా. అంటే రాత్రి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? ఎక్కడుంటాడు? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ.